హలో నమస్తే ఆదాబ్. నేను మీ అనుష. మన ఇంటి బృందావనంకి స్వాగతం. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారు కదా. సో దివాళీ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. మీకు ఇక్కడ నేను మా అపార్ట్మెంట్లో జరిగిన దివాళీ సెలబ్రేషన్స్, ఇంకా నా ఫ్రెండ్స్ ఇంట్లో చేసిన డెకరేషన్స్ అన్నీ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. లక్ష్మీ పూజ అలాంటివన్నీ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో వెళ్ళిపోదాం వీడియోలోకి. సో ఇది చూసినట్లయితే ఎంట్రన్స్లో బంతిపూలతో లైటింగ్తో డెకరేట్ చేసి పెట్టారు అండ్ కింద దీపాలు కూడా ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. ఇది వచ్చి మీకు తెలిసిందే కదా, అది ఫ్లవర్ డెకరేషన్ది. వాటర్ పోసి దాంట్లో బంతిపూ రేకులు వేసి అండ్ అవి వాటర్ క్యాండిల్స్ అనమాట. సో అవి వేస్తే సెన్సార్తో అంటే వాటర్ సెన్సార్తో లైట్స్ వస్తాయి. సో ఇవి దీపాలు, హార్ట్ షేప్ ఉన్న దీపాలు. ఇవి నార్మల్ వేరే రకం దీపాలు. ఇంకా ఇక్కడ చూసినట్లయితే లక్ష్మీ పూజ. సో లక్ష్మీ పూజ చేసింది. మీరు ఇక్కడ చూసినట్లయితే సిల్వర్ కలర్వి సిల్వర్ వెండి పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించారు అండ్ గ్రీన్ కలరు, రెడ్ కలరు గాజులు అండ్ చుట్టూ రూపాయి కాయిన్స్తో డెకరేట్ చేసింది ఉంది. సో చాలా అందంగా ఉంది కదా లక్ష్మీమాత. సో ఇట్లా డెకరేట్ చేసుకోవచ్చు. మీకు సింపుల్గా అవి ఎట్లా ఏంటి అన్నది ఈ వీడియోలో చూడండి. సో చూసారా, వెండి పుష్పాలండి ఇవన్నీ. లక్ష్మీదేవిని వెండి పుష్పాలతో పూజించినట్టు 108 పుష్పాలు. అండ్ ఇవి చిన్న చిన్న గాజులు అమ్మవారికి వేసినవి అండ్ చుట్టూ ఇత్తడి పళ్ళెంలో చుట్టూ ఇంకా పైన కాయిన్స్తో డెకరేట్ చేసినవి, దీపాలు పెట్టినవి. ఇవి ఎంట్రన్స్ దగ్గర ముగ్గేసినవి, టీవీ యూనిట్ దగ్గరవి. ఇవి ఎంట్రన్స్ దగ్గర ఇవి కూడా ఉన్నాయి. సో టీవీ యూనిట్ దగ్గర ఇట్లా కలర్స్తో ముగ్గేసి ఇంకా దీపాలు అనేవి ఉన్నవి. సో చుట్టూ ఫ్లవర్స్తో బంతిపూలతో డెకరేషన్. సో ఇది బంతిపూలతో డెకరేట్ చేసి ఉంది కదా. సో ఎంత లవ్లీగా ఉందో చూడండి. ఇక్కడ టీవీ యూనిట్ అండ్ కృష్ణుడు ఉన్నాడు చూసారా, మార్బల్ కృష్ణుడు, పాలరాతితో చేసిన కృష్ణుడు. అండ్ ఇక్కడ కూడా లైటింగ్తో వెళ్తుంది చూడండి. లైటింగ్స్, డెకరేషన్, బాల్ ఫ్రేమ్స్. సో ఫైన్. ఇదిగోండి, ఇది ఎంట్రన్స్ దగ్గర వేసిన ముగ్గు. సో ఎంట్రన్స్ దగ్గర దీపాలు పెట్టి ఒక గుమ్మం దగ్గర కూడా డిజైన్ చూడండి. అండ్ ఇది క్రాకరీ యూనిట్ అండి. సో క్రాకరీ యూనిట్ దగ్గర ఒక వాష్ బేసిన్ పెట్టి వాష్ బేసిన్లో జార్లో మనీ ప్లాంట్ అనేది పెట్టారు అండ్ పైన ముగ్గు వేసి దీపాలు అనేది పెట్టారు. చూడండి ఎంత బాగుందో. చుట్టూ బంతిపూలతో ముగ్గు, కలర్స్తో. ఇదిగోండి చూసారా మనీ ప్లాంట్. సో ఎప్పుడైనా సరే మొక్కలతో ఇంటికి చాలా అందం అన్నది వస్తుంది. సో మొక్కలు కంపల్సరీ చూసుకోండి, మొక్కలు పెంచుకోండి. అండ్ ఇది చూసినట్లయితే ఎంట్రన్స్లో ఇట్లా బంతిపూలు, చామంతి పూలతో డెకరేట్ చేసి ఉంది అండ్ దీపాలు. అండ్ లోపల చూసినట్లయితే మీకు ఇక్కడ కార్నర్ షేప్తో స్వస్తిక్ వేసి చుట్టూ రకరకాల దీపాలు పెట్టున్నాయి. సో ఆ దీపాలు ఎట్లా అంటే కింద ప్లాస్టిక్వి వచ్చినవి, అంటే కలర్స్వి వచ్చినాయి, సర్కిల్ షేప్ వచ్చినాయి, ఇంకా ఫ్లవర్ షేప్ వచ్చినాయి. సో దానివల్ల కూడా మనకి లుక్ వస్తుంది. లోపల టీ లైట్ క్యాండిల్స్ పెట్టున్నాయి. సో చూసారా, స్వస్తిక్, చామంతి పూలతో స్వస్తిక్ వేసి ఇంకా గులాబీ రేకులు ఉన్నాయి, గులాబీ పువ్వులు ఉన్నాయి, బంతి పువ్వులు, 2 రకాల బంతి పూలతో డెకరేట్ చేసినవి. అండ్ ఇది ఇంకొక ఇది అండి. సో ఇది మధ్యలో ఒక కమలా పువ్వు దీపం పెట్టి చుట్టూ చామంతి ఇంకా బంతిపూలు, మందార ఆకుల పైన టీ లైట్ క్యాండిల్స్ అనేది పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ బుద్ధుడు చూసారా, బుద్ధుడికి బొట్టు అండ్ బంతిపూలతో డెకరేషన్, లోపల పువ్వులు. చాలా బాగుంది కదా. సో ఇవన్నీ ట్రై చేయండి మీరు కూడా. ఈ ఇయర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ అయినా ట్రై చేయండి. ఇలాంటి డిజైన్స్ మీకు నచ్చినట్లయితే చాలా సింపుల్గా ఉంటుందండి, ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది, బట్ దివాళీ అంటే మనకి కొంచెం పువ్వులు, అలంకరణ, దీపాలు అన్నీ ఉండాల్సిందే కదా. ఇది చూసారా ఎంత ముద్దుగా ఉందో. సో మధ్యలో ఇట్లా 5 దీపాలు వచ్చి పైన ఒక కలశం వచ్చింది. ఆ గులాబీ రేకులతో, తమలపాకు, బంతిపూలు, చామంతి పూలు, స్వస్తిక్. సో ఇవన్నీ చూసారా, మొక్కలు ఉండటం వల్ల కూడా దీనికి అందం వచ్చేసింది. సో ఇదిగోండి, మొక్కలు ఉండిన తర్వాత ఈ లైటింగ్ నార్మల్గా మనకి బయట దొరుకుతుంది కదా లైటింగ్, అది కొని లైటింగ్తో డెకరేట్ చేసినవి ఇవన్నీ. సో చూసారా, ఇల్లు అందంగా ఉండాలి అంటే మొక్కలు అన్నది
ఉండాల్సిందే అండి, ఉండాల్సిందే. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇది చూసినట్లయితే వినాయకుడిది వాల్ ఫ్రేమ్స్. సో ఇది చూసారా, డోర్ డెకరేషన్ కింద ఆకులు పెట్టి పైన బంతిపూలతో డెకరేట్ చేసి ప్లాస్టర్తో అతికించడం జరిగింది. సో ట్రై చేయండి, మీ ఇంట్లో పెళ్ళిళ్ళకి వాటికి కూడా, ఏదైనా శుభకార్యాలకు కూడా ఇట్లాంటివి మీరు ట్రై చేయొచ్చు, దీపావళి అనే కాదు. అండ్ ఇది చూసినట్లయితే పద్మలాగా ముగ్గు వేసి చుట్టూ దీపాలు పెట్టి కలర్స్. అండ్ ఇది చూసారా లైట్, సో నార్మల్ లైటే ఇది. సో ఆపోజిట్ వాళ్ళు లైట్ పెట్టారు, సో చూపిస్తాను అది కూడా మీకు. సో ఇది చూసారా, అది లైట్. సో కింద అంతా అండ్ పక్కన మొత్తం ఆపోజిట్ వాళ్ళకి మొత్తం లైటింగ్ అనేది చాలా కలర్ఫుల్గా ఉంది. ఇది లైట్స్ పెట్టక ముందు, అంటే దీపం వెలిగించక ముందు డెకరేషన్ ఇది. సో ఊరికే ఒకసారి చూపిద్దామని చెప్పి తీసి పెట్టాను. అండ్ ఇది చూసినట్లయితే పక్కన ఒక అరేక పామ్, బుద్ధుడి మీద రాళ్ళు ఉంటాయి కదా, పెబుల్స్, కలర్ స్టోన్స్ మీద టీ లైట్ క్యాండిల్స్ వెలిగించినవి. ఇది టీవీ యూనిట్. సో అవి అమెజాన్లో కొన్నవి లైట్స్ ఉన్నాయి కదా, అవి స్వస్తిక్తో బంతిపూలు స్వస్తిక్తో చేసినవి ఇవి. సో స్వస్తిక్ వేసి దాంట్లో దీపాలు పెట్టారు. ఇది ఇంకా మీరు చూసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి లైటింగ్ డెకరేషన్ చూసారా. సో ఏదైనా సరే ఇంటికి అందం మొక్కలతో లైటింగ్తో వచ్చేస్తుంది. ఇంకా ఇది చూసినట్లయితే ఎంత బాగుందో చూడండి, గులాబీ రేకులతో పక్కన బంతిపూలతో సర్కిల్ పెట్టి కలర్స్ దీపాలు పెట్టి ఉంచినవి. సో చాలా ముద్దుగా ఉంది కదా, ఎంత బాగుందో చూడండి. గులాబీ రేకులు, బంతిపూలు, కారబంతి ఇవన్నీ మిక్స్ అయ్యి ఎంత లవ్లీగా రెడ్ కలర్లో ఎంత బ్రైట్నెస్గా కనిపిస్తుందో చూడండి అది. సో ట్రై చేయండి, అన్నీ కొంచెం టైం టేకింగ్ అయినా సరే చాలా అందంగా ఉంటుంది. ఇది చూసారా, రెండు రకాల గులాబీ రేకులు, అవి కలర్స్. సో చుట్టూ సర్కిల్ లాగా బంతిపూలు వేసి మళ్ళీ అవి గులాబీ రేకులు వేసి మళ్ళీ సర్కిల్. ఇది సింపుల్గా ముగ్గు వేసి ముగ్గు మీద దీపాలు పెట్టింది. సో ఇంటి ముందు ఇట్లా కూడా చేసుకోవచ్చు కదా, తులసి మాతకు పెట్టినవి ఉన్నాయి. అండ్ మీరు ఇది చూసినట్లయితే కలర్స్తో ముగ్గు వేసి ఆ మధ్యలో మీరు ఏదైతే చూస్తున్నారో అది డిఐవై అండి, అంటే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటర్ క్యాన్స్ మూతలతో చేసినవి అవన్నీ. సో అది ఎట్లా ఏంటి అనేది మీకు నేను తర్వాత వీడియోలో ఒకసారి పోస్ట్ చేస్తాను క్లియర్గా. సో ఇది చూసారా, లైటింగ్ పెడితే ఇంత క్లియర్గా ఉంది. ఇంకా ఇది చూడండి ఎంత అందంగా ఉందో, తులసిమాత ముందు సింపుల్ డిజైన్ వేసి ముగ్గు వేసి స్వస్తిక్ వేసి చాలా బాగుంది కదా. పైన బంతిపూలు వేసి పైన గులాబీ రేకులతో గులాబీలు అలంకరించి దాని మీద దీపాలు అనేవి పెట్టడం జరిగింది. సో తులసిమాత ముందు మనం ముగ్గేసి దీపాలు పెడితే చాలా బాగుంటుంది ఇల్లు అన్నది. అండ్ ఇది మీకు చెప్పాను కదా డిఐవై. అండ్ ఇది కలసం మధ్యలో రాగి చెంబు పెట్టి దాంట్లో నీళ్లు పోసి బంతిపువ్వు వేసి సింపుల్గా మామిడాకులతో ఇంకా బంతిపూలతో డెకరేట్ చేశారు. అండ్ లైటింగ్ వచ్చిన తర్వాత దీపాలు వెలిగించిన తర్వాత అది ఇట్లా ఉంది. సో చాలా అందంగా ఉంది కదా. ఇది తులసి మాతది నేను మీకు కిందకు చూపించిన ముగ్గు అన్నది ఇంటికి ఎట్లా అయినా సరే ముగ్గే అండి, ముగ్గుకి సాటి ఏది ఉండదు. సో అందం ముగ్గుతోనే వచ్చేస్తుంది. దీపాలు, ముగ్గు, పువ్వులు అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇదండి ఇవాళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఇంటి బృందావని ప్రోత్సహిస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. సో దీంట్లో చూపించే టిప్స్, డెకరేషన్ ఐడియాస్ అండ్ ప్లాంట్స్ కేర్ గురించి సో అన్నీ ఫాలో అయిపోండి. మీ ఇల్లుని మొక్కలతో, పువ్వులతో చాలా అంటే చాలా అందంగా డెకరేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ యువర్స్ అనుక్ష. బాయ్ అండి, టేక్ కేర్.